రాయలసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం దేవస్థానం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ ఆదాయం వ్యయాల లెక్కలన్నీ పూర్తిగా పారదర్శకంగా ఉంచుతూ నెలకోసారి వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. స్వామివారి హుండీ ఆదాయం ఈ నెలలో 2,17,83,350 రూపాయలు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేవస్థానం వద్ద 27 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నాయని, అందులో 14.45 కోట్ల ఎఫ్డీల రూపంతో ఉన్నాయని తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సహకారంతో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు సూచనలతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు మన కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి దేవస్థానంలో జరిగేటువంటి ప్రెస్ మీట్ కి ఇచ్చేటువంటి విలేకరుల సోదరులు అందరికీ కూడా ముందుగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలిసిందే, నిన్న మన స్వామివారి ఉండి లెక్కింపు జరిగింది. అది ఇంచుమించుగా 2,17,00,000 సుమారు వచ్చి రావడం జరిగింది. అంటే గత నెలలో జనవరి నెలలో మన సంక్రాంతి మొన్న అన్ని ఉన్నప్పటికీ కూడా 2,04,00,000 అయింది. దాని మీద 11 లక్షలు పెరగడం చాలా ఆనందదాయకం. భక్తులు కూడా అందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా మన వాడపల్లి క్షేత్రానికి వచ్చి వాళ్ళు మన దేవుని కటాక్షం తీసుకోవటం, అలాగే దానికి ముఖ్య పాత్రగా మీ విలేకరుల సోదరులు అందరూ కూడా దాన్ని ఏంటంటే ఎక్కడ చూసినా సరే మన పబ్లిసిటీ మీరు అందరూ చేసేటువంటి కృషి చాలా అమోఘమని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు మన క్షేత్రాన్ని చాలా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం చెప్పాం, ప్రతి నెలలో కూడా ఒకసారి మీడియా ముఖంగా మన టెంపుల్కి వచ్చే ఆదాయాలు ఖర్చులు అన్నీ కూడా తెలియజేయాలని మా ట్రస్ట్ బోర్డు నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి స్థానిక శాసనసభ్యుడు బండారు సత్యానందరావు కూడా చెప్పారు. ఏంటంటే మనంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే ఉందో అది ప్రజలకి పబ్లిక్కి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వార్షిక ఆదాయాలన్నీ మీకు మనం చెప్పాను. అలాగే ఈ రోజుకి మన దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎంతంటే 27 కోట్లు, ఇంచుమించు రమారం 27 కోట్ల రూపాయలు ఈ రోజు మన దగ్గర ఆదాయం ఉండడం జరిగింది. దాంట్లో 14,45,92,773 రూపాయలు ఎఫ్డీఎల్ కింద ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే ముందు 2024 నాటికి బ్యాంకులో వచ్చి 5,48,00,000 ఉంటే అదే 23/9/2024కి అది 6,47,00,000 అయింది. అదే ఇప్పుడు 19/6 అంటే సంవత్సర కాలంలో 25 నాటికి అది 27,82,00,000 అవ్వడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం ఈ క్షేత్రాన్ని ఎంత డెవలప్ చేసుకుంటున్నాం అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెల ఆదాయం వచ్చేటప్పటికి గతంలో 23-24 వచ్చినప్పటికీ ఉజ్జాయింపుగా యావరేజ్ నెల ఒక్కింటికి 1,65,00,000 అంటే 52,51,290 రూపాయలు ఉండేది ఒక నెలకి 2023-24. అదే 2025-26 వచ్చేప్పటికి 1,87,33,329 రూపాయలు పెరిగింది. అంటే ఇంచుమించుగా నెలకి 1,20,00,000 దాకా పెరగడం జరిగింది. అలాగే 21/2026 నుంచి 22/26 కలిగి నెలకి ఈ 2 నెలల్లో మన ఆదాయం 2,17,83,358 రూపాయలు మన నిన్న ఉండి లెక్కేస్తే అది జరిగింది. అలాగే వారం వైజ్ వచ్చినప్పటికీ మనకి 2023-24కి వారానికి అంటే వారం రోజులు టిక్కెట్లు శనివారం మిగతా రోజులన్నీ డీసీఆర్ అన్నీ కలిపి 53,78,000 ఉండడం జరిగింది. అదే 25-26 వచ్చేప్పటికి అది 1,03,80,000 పెరిగింది. అంటే పెరుగుదల ఇంచుమించుగా 100% పెరిగింది. ఏంటి 25-26 వచ్చేప్పటికి. అలాగే మన ఖర్చులు కూడా 23లో కళ్యాణానికి 1,44,93,000 ఖర్చు పెడితే అదే 2024 కళ్యాణానికి 1,20,00,000 ఖర్చు పెడితే మొన్న 25కి 79 లక్షలు ఖర్చు పెట్టాం. ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గినాయి. అలాగే డెవలప్మెంట్ కూడా మీరు అందరూ ఇప్పుడు కోనేరు ఇంచుమించుగా పూర్తిగా వస్తుంది. అలాగే మన అన్నదాన భవనం కూడా మేము అందరూ కూడా మార్చి ఆఖరికి దాన్ని కంప్లీట్ చేసి భక్తులు అందరూ కూడా దాన్ని అన్నదాన భవనాన్ని ఇవ్వాలని ఆకరిస్తాం. అలాగే రోడ్ వైండింగ్ కూడా అతి త్వరలో జరగబోతుంది. నోటిఫికేషన్ కూడా ఇచ్చాం.
ఇంకా చాలా కార్యక్రమాలు, అదే పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసినటువంటి 7 కోట్ల రూపాయల రోడ్డు, అలాగే మన ఎమ్మెల్యే గారు మొన్నే రీసెంట్గా మన మెల్లపాలెం నుంచి లొల్ల వరకు 2.3 కోట్లతో ఆ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అలాగే చాలా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ అన్నీ కూడా మనం చేసుకోవాలని రానున్న రోజుల్లో మన గుడిని అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాడిపల్లి అంటే ఒక ప్రసిద్ధి క్షేత్రంగా వెలుగొందడం మనకు అందరికీ ఈ కోనసీమ వాసులుగా, అలాగే ముఖ్యంగా మన కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. దీనికి మా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణ చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి డీసీ గారు కూడా ఆయన ఉన్న అనుభవం కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఆ కమిషనర్లో ఉన్న పరిచయాలు కానివ్వండి, ఆయన ఏ పని అయినా మనం చెప్తే ఆయన చిన్న కుర్రలా వెళ్ళి పాప అన్ని పనులు చేయించుకొచ్చి ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మన గుడిని అంటే చిన్న ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు కూడా మాకు చెప్పాలి, మేము చెప్తే దాన్ని సర్దిద్దుతూ ఉంటాం. మేము అంతా కూడా ఎప్పుడు ముందు ఉంటాం కాబట్టి మనందరం సమిష్టిగా ఉండి ఈ గుడిని, ఈ టెంపుల్ని, ఈ మన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా వాడపల్లి కోనసీమ తిరువులుగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం ప్రజలందరికీ కూడా నిష్పక్షపాతంగా ఏ విధమైన నిధి లేకుండా అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి